హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. ఇవాళ మీకైతే మంచి హెయిర్ టిప్ అయితే చూపిస్తానమాట. సో ఫస్ట్ అయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే మెంతులు కొంచెం, అవిసె కొన్ని వాటరు, కొంచెం కరివేపాకు వేసి వీటిని చక్కగా స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టేసి వీటిని అయితే మరిగించండి. కొంచెం వాటర్ అంతా జెల్ టైప్ వచ్చేలాగైతే మరిగించండి అనమాట. ఆ జెల్ మరిగించేలోపు మనమైతే కొన్ని ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుందాం ఎగ్ కర్రీకి. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే నేను కట్ చేసేసి వాటర్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్స్ కట్ చేసేసి ఉల్లిపాయలన్నీ చక్కగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ జెల్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ రాలిపోవటం అనేది అస్సలు ఉండదు. చాలా వరకు నాకైతే ఇంప్రూవ్ అయింది. ఈ జెల్ని ఏ విధంగా కంటిన్యూగా ఒక 2-3 టైమ్స్ అయితే 1 వీక్కి 2-3 టైమ్స్ అయితే మీరు అప్లై చేసి చూడండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ సొల్యూషన్ అయితే మీకు కనబడుతుంది, రికవరీ కనబడుతుంది. సో ఈ జెల్ అయితే ఇట్లా చక్కగా మరిగి జెల్ టైప్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే స్ట్రెయిన్ అయితే చక్కగా వడగొట్టేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇందులో ఇంకొంచెం సి విటమిన్ క్యాప్సిల్స్ ఒక 4 కొంచెం కలిపేసేసుకొని ఇందులో తర్వాత కొంచెం కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలి. కొంచెం కొబ్బరి నూనె కూడా కలిపేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాం. చల్లారనిద్దాం. ఈ విధంగా చల్లారనివ్వాలి కొంచెం. దీని యొక్క చల్లారిన తర్వాత అయితే ఈ డబ్బాలకు, ఒక స్ప్రే డబ్బాలకు అయితే దీన్ని అయితే వాటర్ పోసాను అనమాట. దీని వారానికి 2-3 సార్లు ఎలాగైతే అప్లై చేసేసుకోవచ్చు హెయిర్కి. సో ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకుని పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆ పచ్చిమిర్చి మగ్గాక ఆనియన్స్ కూడా, కరివేపాకు కొంచెం కూడా వేసేసుకొని చక్కగా మగ్గిచ్చేసుకుంటున్నాను అనమాట. కొంచెం మూత పెట్టి అయితే మగ్గిచ్చేసుకుందాము. ఈ విధంగా ఈలోపు టమాటాలు అయితే కట్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కూడా అల్లం పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కొంచెం మూత అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఆనియన్ కూడా చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా మగ్గిచ్చేసుకుందాము. సాల్టు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టి అయితే మగ్గిచ్చేసేసుకుందాం అనమాట. సాల్ట్ వేసాను, కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని టమాటాలను కూడా చక్కగా మగ్గి పెట్టేసుకుందాము. ఇప్పుడు టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది, చూసారా, వాటర్ పైకి వచ్చేసింది. సో ఇప్పుడైతే ఇందులోకి అయితే ఎగ్స్ అయితే కొట్టేస్తున్నాను నేను. ఎగ్స్ అయితే వేసేసి కొంచెం అలాగ లైట్గానే కలపాలి. లైట్గా కలిపేసి అయితే కొంచెం మూత పెట్టి అలాగ సిమ్లో కొంచెం సేపు అయితే 2-3 మినిట్స్ అయితే వదిలేసేద్దాం ఫస్ట్. ఇప్పుడైతే చూసారా 2-3 మినిట్స్ చక్కగా అలా వదిలేసి మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉందో. నిదానంగా అలా కలుపుకొని మరీ ఎక్కువగా స్మాష్ చేసేసుకుండా ఎగ్స్ కొంచెం అలా ఉంచేసి అయితే కొంచెం మూత అయితే మళ్ళీ పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడైతే ఎగ్ కూడా చక్కగా మగ్గిపోయింది కాబట్టి కారం వేసేసుకుంటున్నాను. కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట. ఈ రెండు వేసేసుకొని కొంచెం కలిపేసి 2-3 మినిట్స్ అలాగైతే మూత పెట్టి కొంచెం మగ్గబెట్టేసేద్దాం. మళ్ళీ గరం మసాలా, ధనియాల పొడి అనేది నేను ఇంట్లో చేసుకున్నానండి. ఈ పొళ్ళు అనేది హోమ్మేడ్గా చేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ 2 పొళ్ళు కూడా నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఈ పిప్పినైతే మనం అస్సలు వదిలే పని లేదు. ఈ పిప్పిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని చక్కగా కొంచెం పెరిగేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకేసుకుందాం. ఇక దీనికి అయితే తలకి అప్లై చేసేసుకోవటమే. ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని అయితే రైస్ కూడా అయిపోయింది. చక్కగా పళ్ళెంలో పెట్టేసుకొని రైస్, కర్రీ వేసేసుకొని సూపర్గా తినేస్తే సూపర్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.